సీఎం రేవంత్ పాలనలో అన్ని వ్యవస్థలు భ్రష్టుపట్టాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ పాలన చేయమంటే బూతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో మాదారంలో పర్యటించిన హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు కొత్తగా ఏమీ చేయలేదన్నారు. మరోసారి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లుగా హరీష్ రావు తెలిపారు. మనుషులకు నువ్వు మంచిగా పనిచేసి శబాష్ అనిపించుకోవాలి కానీ ఈ కిట్లు ఎవరికి కావాలి? కిట్లు కావాలా? కిట్లు తప్ప ఆయన ఏమైనా ఉన్నాయా? తల్లి పని ఉన్నది ఏమన్నా? పని ముచ్చేది ఈ మాదారంలో గిట్లే మాట్లాడుకున్నాం. ఏదన్నా కొత్తగా ఈ 2.5 సంవత్సరాలు అయితే రూపాయి పని అని చెప్పి పోతారు. రూపాయి పని మాదారంలో దయచేసి. అందుకే నేను ఏమంటున్నా అంటే మళ్ళా కేసీఆర్ రావాలి. మళ్ళా కేసీఆర్ వస్తేనే తెలంగాణ ముందుకు పోతుంది, మన పిల్లలు మంచిగా చదువుతారు. సో అందుకే మా అక్కజనులకు నేను పేరు పేరున నమస్కరించి ప్రార్థించేది, దయచేసి ఇప్పుడు 11వ తారీఖు పోలింగ్ ఉన్నది. కారు గుర్తు కోటేసి కేసీఆర్ ను గెలిపింది, మళ్ళా మంచి రోజులు తెచ్చుకుంటారు.